దాదాపు 40 మంది సినిమా వాళ్ళు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చిరంజీవి గారు తప్పితే, చిరంజీవి గారి, బాలకృష్ణ గారు వీళ్ళు తప్పితే ఇంకా అందరూ హాజరయ్యారు. నాగార్జున ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు, బోయపాటి శ్రీను ఉన్నారు, రాఘవేంద్ర ఉన్నారు, మురళీమోహన్ ఉన్నారు, శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, ఇంకా చిన్న హీరోలు, కొత్త దర్శకులు అందరూ ఉన్నారు. అందరూ వెళ్ళి అంటే మనం ఏదో సినిమా వాళ్ళు కాబట్టి సినిమా స్టైల్లో చెప్పాలంటే అయ్యా నువ్వు దేవుడయ్యా ప్రతి అందరూ కూడా మొత్తం మీద రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. నాగార్జున మాట్లాడి ఏమంటారు తనొక వినతి, వెంకటేష్ మాట్లాడి తనొక వినతి, శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకండి అని చెప్పి అదొక వినతి, మురళీమోహన్ ఒక వినతి, రాఘవేంద్ర ఒక వినతి, మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి, మీరు బాగా చూసుకుంటున్నారని ప్రతి ఒక్కరు ప్రశంస. అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్కి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి వాళ్ళ వినతి ఏవి పట్టించుకోకుండా అసెంబ్లీలో ఏం మాట్లాడేమో అవే ఉంటాయి. టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఖరాకండి దానికోసం వేరేళ్ళు. మరీ ముఖ్యంగా దిల్ రాజుకి అయితే ఆ 2 సినిమాలు ఆయనవే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అండ్ బాలకృష్ణ డాకు మహారాజ్కి నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయననట. సో వీళ్ళ ఆశలన్నీ ఆడియాసలు అయిపోయాయి. సినిమా వాళ్ళందరం పోయి కలుద్దాం, ఏదన్నా వస్తుందేమో, కాస్త కూస్త ఉపశమనం దక్కుతుంది అనుకుంటే ఓ ఉపశమనం లేదు, ఉపశమనం లేదు, అసలు నోవే అవన్నీ ఏముండవు అన్నారు. పైపెచ్చి మీరు తెలంగాణ ప్రభుత్వం చేసే పనులకు మీరు ప్రచారం చేయాలన్నారు, సామాజిక బాధ్యత ఉండాలన్నారు, సినిమా మీద వేసే సెస్సులు అవి ఇవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఉపయోగించాలన్నారు. రకరకాలుగా మొత్తం ప్రభుత్వం వాళ్ళకి కావాలనుకున్న చోటికి పిలిపించింది, చెప్పాలనుకునే విషయాలు చెప్పింది, మీరు ఫాలో కావాలి లేకపోతే కుదరదని చెప్పి పంపింది. ఎక్కడైనా హీరోలు వెళ్ళినప్పుడు అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత హీరోలదేనట, వాళ్ళదేనట. కానీ బౌన్సర్ల విషయంలో ఏమంటారు అతి చేశారు అంటే చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన హీరోనే, మీ బౌన్సర్లు ఓవర్ చేస్తే ఒప్పుకోము అన్నారు. అంటే హీరోలు ఇంక యాడికి పోకు, యాడికన్నా పోయినా చెప్పకుండా పోవాలి, అట్లా టక్కన పోయి టక్కన వచ్చేయాలి. అక్కడ ఏం జరిగినా హీరోదే బాధ్యత, ప్రభుత్వాన్ని పోలీసులు అది ఇది ఉండదు. ఏమనంటే ముందే చెప్పాలి, పోలీసులు అనుమతిస్తే వెళ్ళాలి అని ఒక్కటి కూడా ఈ సినిమా పరిశ్రమకు సంబంధించి పాజిటివ్ నిర్ణయం లేదు. ఒక్కటి కూడా ప్రభుత్వం చెప్పాలనుకునే చెప్పేసింది, మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి, లేకపోతే ఏం జరిగిందో చూశారు కదా. ఎవరి విషయంలో కనుక వెనకడిగేసే ప్రసక్తి ఉండదని కరాఖండిగా చెప్పేసినట్లున్నారు. సినిమా హాల్లో అందరూ జగన్లాగా ఉండరయ్యా, ఇంటికి పిలిచి శాలువాలు కప్పి అన్నం పెట్టి భోజనం ఇచ్చి మిమ్మల్ని కార్ల వరకు తొడికెళ్ళి ఎక్కిచ్చి జగన్ గారు వాళ్ళ భార్య గారితో సహా వచ్చేసి మిమ్మల్ని గౌరవించడానికి, స్వయాన వడ్డించడానికి అందరూ జగన్ గారు లాగా ఉండరు. పాపం ఆయన ఒక అమాయక చక్రవర్తి, అందరూ అలా ఉండరు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం, మంచి కోసం సహకరిస్తామని ఏమన్నా ఫెసిలిటీస్ ఇచ్చి ఏమన్నా కనుక అట్లా ఇచ్చి మళ్ళీ మీతోనే తిట్టించుకునే, అందుకే అమాయక చక్రవర్తి అన్నం పెట్టి మంచి చేసి మళ్ళీ మీతోనే తిట్టించుకుంటారు. చూడండి, అందరూ అట్లా ఉండరు పాపం. అది ఈరోజు తెలిసేటదిగా మీకు కూడా. బాగాలే ఉన్నాయా మీకైతే సినిమా చూపించండి, సినిమా వాళ్ళకి రేవంత్ రెడ్డితో ఒక సినిమా చూపించండి. అండ్ సంధ్యా థియేటర్లో ఏం జరిగిందో ఆ ఎపిసోడ్కి అదిగానే ఒక స్క్రీన్ మీద వేసి చూపించారట. ఏదో కానీ అండి.